పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యాడు, పరిపాలన బాగా చేస్తున్నారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మనం మీడియా ముఖంగా కూడా కొన్ని చూస్తాను. కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ని ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఒక యూట్యూబర్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ తన ఫ్యామిలీ గురించి తన గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏమనిపిస్తుంది సార్ ఈ మాటలను మళ్ళీ ఈ స్థాయిలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఎలాగా 10 మందితో మాట్లాడిపించుకోవడం అనేది? ఈ వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్లే ఇలాంటి వ్యక్తులంతా బయటకు వస్తుంటారండి. వీడు ప్రశ్న అనే ఛానల్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ భార్యల గురించి కూడా చాలా ఎటకారంగా, చాలా విమర్శనాత్మకంగా, చాలా అధ్వానంగా మాట్లాడుతున్నాడు. రే బాబు, నీకు చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ అంటే దేవుడురా, మనుషుల్లో దేవుడు, రాజకీయ నాయకుల్లో దేవుడు, ఆయన సహాయంలో దేవుడు. నీలాగా నికృష్టంగా మాట్లాడే వ్యక్తి కాదు అతను. నువ్వు ఒక చిన్న ఛానల్ పెట్టుకుని నువ్వు అలాంటి పవన్ కళ్యాణ్, దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి, హిందూ దేవుళ్ళ గురించి చాలా నీచంగా నీ ఛానల్లో ప్రమోట్ చేస్తున్నావు. ఇది మాత్రం నీకు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే నువ్వు ఏ క్యాస్ట్కి సంబంధించినవో మాకు తెలియదు, ఏ మతానికి సంబంధించినవో నాకు తెలియదు. కానీ నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు సమాజానికి ఉపయోగపడే వాళ్ళగా ఉండాలి తప్ప ఇది మాత్రం నీకు కరెక్ట్ కాదు. నీకు మంచిగా మీకు చెప్తున్నాము, నువ్వు ఎంత దరిద్రుడివో నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంపై మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు నాస్తికుడని ముసుగేసుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇది మాత్రం నీకు కరెక్ట్ కాదు. సార్ ఇప్పుడు ఇలాగా గతంలో చాలా మంది శ్రీరెడ్డి మాట్లాడారు, బోరుగడ్డ అనిలు, పోసాని, వర్మ, ఒక్కలని కాదు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతో మంది వచ్చారు, పవన్ కళ్యాణ్ ని ఇష్టానుసారంగా మాట్లాడారు. గతంలో అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారనుకోవచ్చు, ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేకపోయినా కానీ మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఏంటి సార్ ఇదంతా? ఇప్పుడు అధికారంలో లేకపోయినా సంస్కార విహీనులు, సంస్కారం లేనటువంటి వ్యక్తులు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. నాస్తికుడని బోర్డు తగిలించుకుని హిందువులని మరి మా హిందువుల గురించి మాట్లాడుతున్నాడంటే ఇతను ఎలాంటి వ్యక్తో? ఇది మాత్రం కేవలం వైఎస్ఆర్సీపీ ఆడిస్తున్న నాటకమే. ఈ సోషల్ మీడియా అప్పట్లోనే 300 సోషల్ మీడియాలు కొన్నారట, 300 సోషల్ మీడియాలు. ఇంకా వీడు ఎక్కడో ఏదో మూల మిగిలిపోయినట్టున్నాడు. వీడికి మాత్రం ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాల్సిందే. ఇప్పుడు గతంలో మరి పోసాని, బోరుగడ్డ వీళ్ళందరూ కూడా ఇంతకంటే దారుణంగా రేపులు చేస్తాం, చంపేస్తాం అని చెప్పి తిట్టారు. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ, జైలు చుట్టూ తిరుగుతున్నారు. మరి తిన పరిస్థితి ఎలా ఉంటది అంటారు? వీడు అంతే, వాళ్ళ జాబితాలో చేరిపోతాడు. ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఎంత నీచంగా, ఉచ్చ నీచాలు లేకుండా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టాడు. అప్పుడు ఆ తిట్టినప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కదా, వాడిని అరే ఇది సమాజం రా, ఇందులో మనుషులు ఉంటారు, జాగ్రత్త వెధవా అని చెప్పి వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టుంటే వీడు మారును. ఫస్ట్ ఈ ప్రశ్న అనేవాడు వాడిని లేదు. ఇప్పుడు మన ఇక్కడ కాకినాడ ఎమ్మెల్యే దోనంపూడి చంద్రశేఖర్ ఇష్టానురీతిగా పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు ఇది మన రాజకీయాల్లో సంస్కారం కాదు, ఇది కరెక్ట్ కాదురా అని చెప్పి జగన్ గారు అతన్ని మందలించుంటే ఇలాంటి వాడికి ఈరోజు ఇలాంటి వాళ్ళు ఇంకా మిగిలి ఉండేవాళ్ళు కాదు. తర్వాత రోజా ఇలాగే కొడాలి నాని, ఇలా వీళ్ళంతా కూడా నీచంగా బూతుల ప్రభుత్వం చేసేశారు. ఆ క్రమంలో ఇలాంటి యూట్యూబర్స్ 300 మందిని కొనేసి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని ఆడిస్తున్నారంటే వీడు కూడా ఏదో రోజు మూడుతుంది. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ గతంలో మాట్లాడిచ్చారు, వాళ్ళకి సర్ది చెప్పుంటే బాగుందన్నారు కదా. ఇప్పుడు రీసెంట్ గా కూడా పోసాని కృష్ణమురళి ఆయన విచారణలో, పోలీసులు చేపట్టిన విచారణలో నాకంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి మీడియా చెప్తేనే చేశాను, వాళ్ళు నాకు ఇలా చెప్పమని చెప్పారు, నేను చెప్పానని చెప్పి చెప్తున్నారు. అంటే ఇది కూడా వాళ్ళే వెనకాల నుండి స్క్రిప్ట్ ఇచ్చి చేయించున్నారంటారా? ఖచ్చితంగా 100%. ఇది మాత్రం ఖచ్చితంగా 100% వైఎస్ఆర్సీపీ చేయిస్తున్న పనులు ఇవి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎవరినో ఈ ప్రశ్న అనేవాడిని అలా వాడు గుర్తింపే లేనోడు ఇప్పుడు జన్మని పాపులారిటీ వచ్చేసాడు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఎవడైనా సరే పాపులర్ అయిపోతాం అనే ఆలోచనలో ఉన్నాడు వీళ్ళంతా. కానీ వీళ్ళందరినీ కూడా తొక్కి నారదీయవలసిందే, ఖచ్చితంగా తొక్కాల్సిందే. ఇప్పుడు ఈ ప్రశ్న అనే యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో తిను పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ భార్యల గురించి, పిల్లల గురించి, మెయిన్ గా తన భార్య గురించి ఒక లైవ్ వీడియో పెడతాను అని చెప్పి ఒక పోస్ట్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ భార్య గారు ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా? ఆవిడికి రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందంటారా? ఏమి లేదండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆడే నాటకం ఏంటంటే ఇప్పుడు కొంచెం పవన్ కళ్యాణ్ అభిమానులు కొంచెం అగ్రెసివ్ గా ఉంటారు, అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అగ్రెసివ్ గా ఉంటారు. ఆడు ఎవడో ప్రశ్న అనేటువంటి యూట్యూబరు వాడిని ఏదో రకంగా 4 దెబ్బలు కొడితే ఆ సింపతితో మళ్ళీ 10 మీటింగ్లు పెట్టుకుని మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని పాపులారిటీ తెచ్చుకోవాలని ఆశతో ఉన్నట్టున్నారు. ఇలాంటి జిత్తులమారి నక్కలు ఎంతమంది ఎన్ని చేసినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికీ కూడా కోలుకోదు. మరి వీళ్ళందరికీ ఎటువంటి శిక్ష అయితే బాగుంటుంది? గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ సోషల్ మీడియా యాక్ట్ అని చెప్పి ఒక బిల్లు తీసుకొచ్చారంటే ఎవరైనా కానీ సోషల్ మీడియాలో మాట్లాడేయాలంటే ఒక పద్ధతి, ఒక మర్యాద ఉండేటట్టు మాట్లాడాలి, లేదు అని అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండి కూడా వాళ్ళనే ఇంత దారుణంగా మాట్లాడుతున్నారంటే సాధారణ ప్రజల సంగతి ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగానండి, వాళ్ళు తెగించేశారండి. తెగించేసి ఏదో ఒకటి మాట్లాడితే ఏదో రకంగా గొడవ అయితే రచ్చవ్వాలి, గొడవ అవ్వాలి. సమాజం ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండకూడదు. అది కోరుకునేదే జగన్మోహన్ రెడ్డి. సమాజం శాంతియుతంగా ఉంటే ఆయనకి నిద్ర పట్టదు. కాబట్టి ఇలాంటి యూట్యూబర్స్ వదిలి మన మీదకి వదిలి వాళ్ళ ద్వారాగా వాళ్ళని ఏదన్నా మన జన సైనికులు ఎవరైనా కానీ చేయి చేసుకుంటే, ఒకవేళ కుటుంబ మనుషులు ఎవరైనా చేయి చేసుకుంటే ఆ సింపతితో ఇదిగో ఇలా రక్త చరిత్ర నడుపుతున్నారు ప్రభుత్వంలో, ఇంత ఘోరాతి ఘోరంగా చేస్తున్నారు అనేసి వాళ్ళు ప్రచారం చేసుకోవడం కోసం ఇలాంటి వ్యక్తులను వదులుతూ ఉంటారు. అంతే. ఫైనల్ గా ఇలాంటి యూట్యూబర్లు కానీ ఇలాంటి మీడియాని నడిపే ఛానల్స్ కానీ వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి సార్? ఏం లేదండి, సమాజ హితం కోసం మీరు పనిచేయాలా. సమాజంలో ఇప్పుడు యూట్యూబర్స్ ఇప్పుడు పాపులారిటీ అయిన తర్వాత వాడేంటంటే వాడు చేయవలసిన విధి ఏంటంటే సమాజాన్ని ఒక రకమైన ఇబ్బందులు గురి కాకుండా ఆయన చూసి యువత నేర్చుకునే విధంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళని చూసి ఎవరు నేర్చుకుంటారు? ఎవడో ఏం నేర్చుకునేది లేదు. కోపాలు వచ్చేస్తాయి, గొడవలు వచ్చేస్తాయి, గందరగోళం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి యూట్యూబర్లని ఒకవేళ వచ్చినా అగ్రెసివ్గా వెళ్ళొద్దు కుర్రోళ్ళు కూడా. ఎందుకంటే మీరు కోపం చేసి ఏదో చెప్తే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని చూసి చూడనట్టు వదిలేయాలి అంతే.